రాష్ట్ర ఆదాయం 8,000 కోట్లు. ఆ రోజు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ కలెక్టరేట్ లో అప్పుడు పనిచేసిన ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేకపోతే నేను అనేక కార్యక్రమాలు చేపట్టి సమాజానికి సంపద పెంచాం, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచాం. ఈ రోజు కాంగ్రెస్ నాయకుల తమ్ముళ్ళు ఆ ఆదాయాన్ని వాళ్ళ సొంతానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ రోజు మా తమ్ముడు ఎంప్లాయీస్ అంతా కూడా ఆందోళన చేస్తా ఉంటే ఈ రోజు మీరు చూస్తే పిఆర్సీ కూడా లేటుగా వేశారు. ఇంటిని అంటే ఎవరు? నేను ఆ రోజు ఆర్థిక ఇబ్బంది ఉన్నప్పుడు 25% మీకు ఇంటిని రిలీజ్ ఇచ్చాను. ఈ రోజు తెలుగుదేశం పార్టీ పూర్తిగా మీకు సహకరిస్తున్నాం. 30% ఇవ్వాలని కోరుతున్నాం. ఆదాయం పెంచి చూస్తే నేను ముఖ్యమంత్రి అయ్యేనాటికి 26 కడపటి రోజుల్లో 26,000 కోట్లు ఉంటే ఇది 70,000 కోట్లు అయింది. ఎక్కడికి పోయిందని నేను అడుగుతున్నాను. ఏ విధంగా ఖర్చు పెట్టారని అడుగుతున్నాను. ఇక్కడ మా రైతులు ఉన్నారు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, మీ జీవన ప్రమాణాలు మెరుగైనాయా? మీ ఆర్థిక పరిస్థితులు మెరుగైనాయా? తమ్ముళ్ళు మీరే చెప్పాలి. 9 సంవత్సరాల పరిపాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎరువులు కొరత వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం మీరు చెప్పాలి పెద్దలు? ఏమైనా మీరు చెప్పాలి. 4 సంవత్సరాలు కరువు వచ్చింది, కష్టాలు వచ్చినాయి. ఎప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగలేదు. ఈరోజు చూస్తే వంట నూనె, వేరుశనగ నూనె 120 రూపాయలు అయిపోయింది. మా ఆడబిడ్డలు ఉన్నారు. ఏమమ్మా వంట చేస్తున్నారా? కడుపు నిండా తిండి తింటున్నారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంట నూనె 120 రూపాయలు, వేరుశనగ నూనె. ఇంకో పక్కన బియ్యం 30 రూపాయలు, పప్పు ధాన్యాలు 50 రూపాయలు, కూరగాయలు పెరిగిపోయాయి. కనుక మీరు చూస్తే ఉప్పు కూడా పెరిగిపోయి, సబ్బులు పెరిగిపోయి పేదవాళ్ళు చితికిపోయే పరిస్థితి వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ప్రభుత్వంలో ఉండే అధినేతలు అవినీతికి పాల్పడుతున్నారు. దీనివల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నే చూశారు, దోసే గారు అంటారు మేము ఏమీ చేయలేము, ధరలు తగ్గించలేము అని అంటారు. రాజశేఖర రెడ్డి గారు అంటారు ఉండే బియ్యంతో వేరే స్టేట్కి వెళ్ళిపోయినాక ఇప్పుడేమో కంట్రోల్ చేస్తారని ఆయన మాట్లాడతారు. మీరు చూస్తే ఈ ప్రభుత్వం అందులో కూడా అవినీతికి పాల్పడి సమర్థమైన అధికారిని ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు మాయమాటలు మాట్లాడుతున్నారు. వీడొక చేత కాదు, ఇది ఒక చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం. ఈ అవినీతి ప్రభుత్వం వల్ల మనకు ఒరిగేదేమీ లేదు. నేను అడుగుతున్నా, ఈ రోజు మా తమ్ముడు ఎరువుల కోసం వచ్చారు, రైతులు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఒక ఎకరా వరేయాలంటే 8 బస్తాలు ఎరువు కావాలి. తమ్ముళ్ళు ఎవరికైనా సరే బస్తా కంటే మించి ఎరువు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎరువులు దొరుకుతున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి మాట్లాడతారు రైతులంతా కూడా దొంగల కింద ఎరువు బస్తాలు తీసుకుపోయి మీ ఇంట్లో పెట్టుకున్నారని. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ ముఖ్యమంత్రికి లేదు. ఏ రైతైనా ఎరువు దొంగతనంగా ఇంట్లో పెట్టుకుంటారని నేను మిమ్మల్ని అడుగుతున్నా. చలికాలం ఎరువంతా కూడా గడ్డగడ్డపోతుంది. అది ఇంకో సీజన్ లో పనికి రాదు. అది ఏ రైతు పెట్టుకోడు. ఇంకో పక్కన మీరు చూస్తే ఈ రోజు ఈ రాష్ట్రంలో 3 నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తున్నారు. ఎరువుల కోసం రోడ్డెక్కారు, డిపో దగ్గరికి వెళ్ళారు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఎరువులకు కూడా పర్మిట్లు ఇస్తున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎంతో మంది రైతులు వచ్చి పడిగాపులు కాశారు, లాఠీ చార్జ్ చేయబోతున్నారు. కొంతమంది చనిపోయారు.
ఉంది. మేము అసెంబ్లీలో 12 రోజులు పోరాడాం, సమాధానం కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి అంటాడు ఎరువుల సమస్య పత్రికల సృష్టి అని. ఎరువుల సమస్య ప్రతిపక్షాలు కావాలని గొడవ చేస్తున్నామని. నేను అడుగుతున్నాను మనందరినీ, మేము గొడవ చేస్తున్నామా? ఇది వాస్తవ పరిస్థితి. ఎరువులు దొరుకుతున్నాయని కానీ మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. దొరకకపోతే ఎరువులు పోతుందని గట్టిగా చప్పట్లు కొట్టి మీ వ్యతిరేక తెలియజేయండి. ఏ తమ్ముడు లాభం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం, చెవిటి ప్రభుత్వం. వాళ్ళ చెవి రూపంలో గొయ్యమనేదిగా ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టి మీ వ్యతిరేక తెలియజేయాలి. లోపల కలెక్టర్ ఉన్నాడు, అతను ఏమీ చేయలేడు. ముఖ్యమంత్రి ఏం చెప్పేదే చేస్తారు వీళ్ళు. అది నాకు బాగా తెలుసు. మీరు కొట్టే చప్పట్లు ఈ కలెక్టర్ ముఖ్యమంత్రికి చెప్పాలి, రైతులు చాలా ఆగ్రహంగా ఉన్నారని. గట్టిగా చప్పట్లు కొట్టండి. అమలు మీరు కూడా. ఎందుకంటే రైతుల పైన దాడి చేస్తున్నారు. నిన్న ఖమ్మంలో లయాలో చూశారు. రైతులకు ఎరువులు దొరకలేదు. ఎరువులు ఎప్పుడు వేసేది కాదు, మామూలుగా దుడ్డు తినేటప్పుడే ప్రతి ఒక్క ఎకరాకు 2 బస్తాలు 3 బస్తాలు వేస్తారు, 2-3 సార్లు వేస్తారు. అలాంటిది ఎరువులు రావడం లేదు. రైతుల బాధల్లో ఉన్నారు, కోపంలో ఉన్నారు. నిన్న వైరాగ్ పోయినప్పుడు అక్కడ ఒక డిపోలో ఎరువు ఉంటే బాధ తట్టుకోలేకుండా ఆ ఎరువులు తీసుకుపోయారు. నేను అడుగుతున్నా, ఇది మీ అసమర్థన కాదా అని అడుగుతున్నారు. తమలో విజయవాడలో మన ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే 3 సార్లు ఒక్కొక్క 1,00,000 బస్తాలు ఎరువుని పట్టించారు. అదంతా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి కాంగ్రెస్ నాయకులు సంసిద్ధమయ్యారు. ఈ రైతులకు ఎరువు కొడుతుంటే కాంగ్రెస్ వాళ్ళకు పండగ. మనకిచ్చే ఎరువులు బస్తాకు 300 రూపాయలు కొట్టేసి అమ్ముకుంటున్నారు, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, వేరే రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్తున్నాడు నేనేదో ఇన్సూరెన్స్ పెడతాను. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఎరువులతో ఎరువైన తర్వాత మా రైతులు నష్టపోయిన తర్వాత మీరు కావాలని ఈరోజు మాయ మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో చెప్పాడు ఎరువుల కొరత లేదన్నారు. ముందు మేము గట్టిగా తీసాం, కొంతవరకు కొడుతుంది. నేను ఇప్పుడు మా రైతు ఆవేశంగా పరిగెత్తా వచ్చారు ఇక్కడికి. నా మాట ఏమని ఆయనకు మైక్ ఇస్తాను, ఆయన మాటలో వెళ్ళండి. ఎక్కడికి నిలబడుకో, పైకెక్కు పైకెక్కు, నిలబడుకో, చెప్పు నీ మాట చెప్పు. చెప్పు అందరూ చెప్పు. ఏ ఊరు నీది? నీ పేరు ఊరు చెప్పి ఎంత పోని చెప్పు. అప్పటి కొండగా ఏం కావాలి చెప్పు. హలో హలో దగ్గర పెట్టుకో. ఎన్ని ఎకరాలు ఉంది భూమి నీకు? ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉంది. నీకు ఒక్క బస్తా కూడా మందు ఇవ్వలేదు. వీళ్ళు మాటలు చెప్తున్నారు. 10 సార్లు తిరిగావు. ఏమయ్యా చూసారా? కొండయ్య రైతు 5 ఎకరాల ఆసామి ఒక్క బస్తా మందు ఇవ్వలేదు. నిన్న ఈరోజు మీరు చూశారు తమ్ముళ్ళు. పాపం ఈ అధికారులు చెప్పి ఈ మీటింగ్ రానికుండా చేయడం కోసం ఈ రోజు ఎరువుల పంపిణీ కార్యక్రమం పెట్టారు. కాంగ్రెస్ నాయకులు పెట్టారా? వాళ్ళిచ్చే అర్ధ బస్తా ఏమో నిలబడుతున్నారు. వెళ్తున్నా